ఓం నమో వెంకటేశాయ. ఆలపాటి చమక్కులు కార్యక్రమంలో ఇవాళ 232వ ఎపిసోడ్కి ఓం నమో వెంకటేశాయ అని పలుకుతూ స్వాగతం చెప్తున్నాను. మనందరికీ తెలిసినటువంటి విషయం, భగవంతుడితో మనం భక్తిగా మసలుకోవటం, భగవంతుడి పట్ల మన భక్తిని ప్రదర్శించటం, మన భక్తిని చాటుకోవటం, ఆ భక్తిని మనసులో నింపుకుంటూ జీవించటం. అయితే ఆ భక్తి ఎలా ఉండాలి? భగవంతుడి పట్ల మన ఆలోచనలు ఎలా ఉండాలి? భగవంతుడి భక్తిని గురించి మన ఆలోచన తరంగాలు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని చాలామంది పట్టించుకోం. 2 చేతులు జోడించాం, లేకపోతే తాళం వేశాం, లేకపోతే పువ్వులు చల్లాం, లేకపోతే కుంకుమ చల్లాం, పసుపు చల్లాం అనుకుంటూ అది మనం భక్తిగా ఉండటం అనుకుంటూ ఉంటాం. భగవంతుడికి కావలసింది నిర్మలమైనటువంటి హృదయంలో నుంచి వచ్చేటువంటి సమర్పితమయ్యేటువంటి నిశ్చలమైనటువంటి భక్తి. ఎవరికో చూపించటానికో, ఏదో చాటింపు వేసుకోవటానికో భగవంతుడి పట్ల భక్తిని మనం చూపించుకోకూడదు. మన నిర్మలమైనటువంటి హృదయంలో, ఆ హృదయాంతరాలలో ఒక భక్తి భావన జనించి, ఆ భక్తి భావన, ఆ భావనే ఒక కుసుమంలాగా అయి స్వామివారి పాదాల దగ్గరికి చేరాలి. స్వామి కోరుకునేది అది. మనందరికీ తెలిసినటువంటి ఒక మహాభక్తుడున్నాడు. ఆయన పేరు తొండమాన్ చక్రవర్తి అనేటువంటి పేరుతో మనందరికీ చిరపరిచితుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తాగ్రేసరుడు తొండమానుడు. స్వామికి తను చాలా గొప్పతనం చాటుకోవాలి, నేను ఎంతో ఘనంగా నీకు పూజ చేస్తున్నానని చెప్పుకోవాలి అని మామూలు పుష్పాలతో కాకుండా బంగారు పుష్పాలతో స్వామికి పూజ చేసుకుంటూ ఉండేవాడు. మనందరికీ తెలిసినటువంటి విషయం, బహుశా కొంతమందికి తెలియని విషయం, కొంతమందికి తెలిసిన మరుగున పడి మనకి తెలుసు అనేటువంటి విషయాన్ని తెలియకుండా మనం ఉండేటువంటి ఒక ఆసక్తికరమైన విషయం నేను చెప్తాను ఇప్పుడు. అదేమిటంటే, ఒకప్పుడు మన వెంకటాచలంలో, ఆ క్షేత్రంలో నెలకొని ఉన్నటువంటి, అధివసించేటువంటి మన వెంకటేశ్వర స్వామి తనకిష్టమైన భక్తులతో మాట్లాడేవాడు. అలా స్వామితో గడుపుతూ, స్వామి భక్తితో, స్వామి ధ్యానంలో ఉంటూ, స్వామి వారి మాటలు విన్నటువంటి భక్తులు కూడా చాలామంది ఉన్నారు. అటువంటి వారిలో ఈ తొండమాను చక్రవర్తి ఒకడు. ఈ తొండమానుడు, స్వామి, నేను నీ కోసం ఇలా బంగారు పూలతో ఇంత ఘనంగా పూజలు చేస్తూ ఉంటే నువ్వు చాలా సంతోషం, మంచి పని చేస్తున్నావు, అలా ఏదన్నా ఒక్క మాటన్నా మాట్లాడవేంటి అని అడిగాడు. తన కుతూహలాన్ని, తన తత్తరపాటుని, తొందరపాటు అని గ్రహించలేనటువంటి తొందరపాటు తత్వాన్ని ఆపుకోలేక స్వామి చిరునవ్వు నవ్వుతూ, దా నిన్ను ఒక చోటికి తీసుకెళ్తాను అని చెప్పి తీసుకెళ్ళాడు. ఎక్కడికి తీసుకెళ్ళాడు స్వామి తొండమాన్ చక్రవర్తిని? ఒక కుండలు చేసుకునేటువంటి కుంభకారుడు. ఆ కుంభకారుడు ఏం చేస్తున్నాడు? ఆ చక్రం తిప్పుతూ తడి మట్టితో రకరకాల పాత్రలు చేసి, కుండలు, ఇంకోటి గిన్నెలు, రకరకాల పాత్రలు చేసేటువంటి వృత్తిలో ఉన్నటువంటి అతను రెక్కాడితే గాని డొక్కాడదు అనేటువంటి జీవన ప్రమాణాలతో జీవించేటువంటి ఒక సగటు జీవితంలో ఉండేటువంటి అతను ఆ కుండ చేసేటప్పుడు, ఆ పాత్ర చేసేటప్పుడు అంత మట్టిని తీసుకొని దాంతో పువ్వుల్లాగా చేసి, ఎదురుగా ఫోటో లేదు, విగ్రహం లేదు, మూర్తి లేదు, కానీ ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ అంటూ ఆ బంకమట్టితో చేసినటువంటి పువ్వులు అలా సమర్పిస్తుంటే వాటిని
ఎంతో ఇష్టంగా ఎంతో ప్రీతిగా స్వీకరించేటువంటి వెంకటేశ్వర స్వామి, ఆ స్వామి ఆయన చర్యలను చూస్తుంటే ఆశ్చర్యపోయాడు మన తొండమానుడు. స్వామి, ఆయన కేవలం మట్టితో చేసినటువంటి పూలతో ఎదురుగా నువ్వు లేకపోయినా కూడా ఆయన తలచుకుంటూ సమర్పిస్తే వాటిని నువ్వు అంతగా స్వీకరిస్తున్నావు. నేను నీ దగ్గరకొచ్చి నీ పాదాల దగ్గర ఉండి బంగారు పుష్పాలతో నిన్ను అర్చించుకుంటూ పూజించుకుంటూ సేవించుకుంటూ ఉంటే నీకంత ఆనందం కలగటం లేదేంటి అని అడిగితే, బాబు, నాకు కావలసింది ఆ పుష్పం మట్టితో చేసిందా, వెండితో చేసిందా, మరే లోహంతో చేసిందా, లేదా బంగారంతో చేసిందా అనేది కాదు. ఆ పుష్పాన్ని సమర్పించేటప్పుడు భక్తుడి మనసులో ఉన్నటువంటి నిశ్చలత్వం, నిర్మలత్వం, తదేకంగా ఉండేటువంటి భక్తి భావన, ఆ భావన నీలో ఎంతవరకు ఉందో నువ్వే ఆలోచించు. నువ్వు చేస్తున్నటువంటి పనులు ఒక మెకానికల్గా, అంటే మనకు అర్థమయ్యే భాష వాడని వెంకటేశ్వర స్వామి మెకానికల్ అనే పదం వాడకపోవచ్చు, యాంత్రికంగా చేస్తున్నావు. మర ఏం చేస్తుంది? మర తన పని చేసుకుంటూ పోతుంది, యంత్రం. అలా ఏదో ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ అంటూ బోలెడన్ని బంగారు పుష్పాలను వేసినటువంటి మాట నిజమే. కానీ అతనేం చేశాడు? మట్టితో చేసినటువంటి పుష్పాలు సమర్పిస్తూ కూడా తదేకంగా, మమేకంగా, అంత ధ్యానంతో, అంత స్థిరత్వంతో చేశాడు. ఆ భావన నాకు కావలసింది, ఆ పదార్థం కాదు. ఆ పూజ చేసేటువంటి భక్తుడి హృదయంలో ఉండేటువంటి ప్రగాఢమైనటువంటి భావన ఏదైతే ఉందో అది నాకు కావలసింది. ఆ రోజైనా, ఈ రోజైనా, ఏ రోజైనా మనం ఇంట్లో పూజ చేసుకున్నా, దేవాలయానికి వెళ్ళినా ఏదో యాంత్రికంగా ఇట్లా అంటాం, ఒకసారి కళ్ళు మూసుకోవటం, ఏదో నాకు నోటికి వచ్చినటువంటి మంత్రాలు చదవటం, లేకపోతే ఎవరైనా చదువుతుంటే వినటం అని కాదు. మనసు నిండా స్వామిని ఎంతగా నిలుపుకోగలుగుతున్నాము అనేది ముఖ్యం. అలా నిలుపుకున్నప్పుడు దేవుడు మనవాడవుతాడు. దేవుడికి మనకి మధ్యలో ఒక బంధం ఏర్పడుతుంది. ఆ బంధం చిరకాలం నిలుస్తుంది. అలా తొండమానుగారి కథ మనం చెప్పుకుంటూ భగవంతుడి పట్ల మన భక్తిని ఏ విధంగా ప్రదర్శించాలి, భగవంతుడి పట్ల మన భక్తి భావంతో మనం ఎలా జీవించాలి, అలా భగవంతుడిని మనని కలిపేటువంటిది ఆ ప్రగాఢమైనటువంటి భావన, ఆ నిర్మలమైన, నిశ్చలమైన, తదేకమైన, మమేకమైన భావన అనేటువంటి విషయాన్ని మనం గుర్తిస్తే మన జీవితంలో, మన జీవన విధానంలో, భగవంతుడి పట్ల మనం నడుచుకునేటువంటి తీరులో ఎన్నో అద్భుతమైన మార్పులు వస్తాయి. ఈ రోజుల్లో మనం తిరుమల వెళ్ళేటప్పుడు అనేక రికమెండేషన్స్, పెద్ద పెద్ద లెటర్సు, పెద్ద పెద్ద కాల్స్, గొప్ప గొప్ప వాళ్ళ రికమెండేషన్స్తో మనం వెళ్తాం. విఐపి, వివిఐపి, ఇంకా 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 రకరకాల హోదాలతో మనం వెళ్ళి దర్శనం చేసుకోవటం ఒకవైపు ఉంటే, ఇంకోవైపు ఎంతో కాలంగా ఎదురుచూసి 7 కొండలు ఎక్కి స్వామివారి దగ్గరికి వచ్చి అలాగే ఎంత క్యూ ఉన్నా ఏమాత్రం దిగులు పడకుండా, విసుగు పడకుండా, చిరాకు పడకుండా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని గోవిందనామాన్ని జపిస్తూ స్వామి ఎప్పుడెప్పుడు కనిపిస్తాడా అని ఎప్పుడు కనిపించినా కూడా ఎదురు చూస్తూ వస్తారే సర్వదర్శనం అనేటువంటి పేరుతో, వాళ్ళ పట్ల స్వామి దృష్టి ఖచ్చితంగా ప్రత్యేకంగా ఉంటుంది. నా భక్తుడు వాడు అని స్వామి ఆలోచిస్తాడు. మనమేమిటి, వెళ్ళాం, పావు గంటలో అయిపోయి బయటకు వచ్చేసాం, 10 మినిట్సే పట్టింది, నేను ఇక్కడ ఇట్లా ఫలానా రికమెండేషన్ తీసుకెళ్ళాను, ఇలా ఆలోచిస్తామే. అది
భక్తి కాదు కదా. అసలైన భక్తి ఎలా ఉండాలనేది ఆ సర్వదర్శనం వాళ్ళని చూసి మనం తెలుసుకోవాలి కదా. ఆలోచిద్దాం. చిన్న చిన్న విషయాలుగా అనిపించేటువంటి మార్పులతో మన జీవన విధానం గనక మెరుగైతే అసలు మన జీవితమే మారిపోతుంది. అది భగవంతుడి పట్లైనా ఏదైనా కూడా. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.